హాయ్ వెల్కమ్ టు విలేజ్ సిరీ కుకింగ్. ఈ ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ చాలా అంటే చాలా మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. ఒక్కసారి ఈ విధంగా మనం చట్నీ చేసుకొని చూడాలి, కానీ టేస్ట్ మాత్రం సూపర్ అండి. ఈ విధంగా చేస్తే వేడి వేడి ఇడ్లీలోకి కానీ, దోశల్లోకి కానీ, పులిబొంగరాల్లోకి కానీ, బోండాల్లోకి కానీ, ఇలా ప్రతి దానిలో కూడా టిఫిన్ ఐటమ్ ఎన్ని రకాలు ఉన్నాయో అన్ని రకాల్లోకి సెట్ అయ్యే విధంగా సూపర్ టేస్టీగా ఉండే ఈ చట్నీ అండి. ప్రతి ఒక్కరూ ఈ విధంగా ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా సింపుల్గా ఈజీగా దీన్ని తయారు చేసుకోవచ్చు. ఇంట్లో చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరు కూడా ఇష్టంగా తింటారండి. దాని గురించి మనం టమోటాలు తీసుకోవాలి. టమోటాలు తీసుకునేసి శుభ్రంగా కడిగి ఆ తర్వాత మనం ఈ విధంగా కట్ చేసుకోవాలి. అది ఎలాగంటే ఈ తొడిం భాగంలో ఉండి ఈ గడ్డ ఉంది కదా, ఆ గడ్డను మాత్రం ప్రతి టమోటాకు కూడా ఆ గడ్డని కంపల్సరీ తీసేసుకోవాలి. ఎందుకంటే అది మన ఆరోగ్యానికి చాలా అంటే చాలా వరకు మంచిది. అందుకోసం అనేసి ఆ గడ్డను మాత్రం ఖచ్చితం తీసేసుకోండి ప్రతి ఒక్కరు. ఓకేనా? టైం ఉన్నా లేకున్నా మాత్రం ఇది మాత్రం కంపల్సరీ చేసుకోండి. కానీ ఈ విధంగా చేస్తే మాత్రం చిన్న పిల్లలైతే ప్రతిరోజు నాకు ఖచ్చితం ఇలానే చేసి పెట్టు మమ్మీ అని ఖచ్చితంగా అడిగి మరీ చేయించుకొని తింటారండి. అంత బాగుంది. ఓకేనా? ఒక్క ఇడ్లీ తినేటి చిన్నపిల్లలు కూడా 3-4 ఇడ్లీలు ఖచ్చితంగా ఈ చట్నీతోని తింటారండి. అంత బాగుంది ఈ చట్నీ. ఓకేనా? ఏదైనా సరే చట్నీ బాగుంటేనే టిఫిన్కి కూడా మంచి టేస్ట్ వస్తుంది. అందుకోసం అనేసి దీన్ని ఎవ్వరు కూడా మిస్ కావద్దు. ఈ టైప్లో టమోటాలని కట్ చేసి పక్కన పెట్టేసి స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ అయితే పెట్టుకొని దాంట్లో 1 గంటె ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసిన తర్వాత కొంచెం వేడెక్కనిచ్చి ఆ తర్వాత కట్ చేసిన టమోటాలని ఈ టైప్లో ఒక్కొక్కటిగా తీసుకునేసి ఇలా బోర్లా పెట్టుకోవాలి. ఈ కట్ చేసిన టమోటాలు మొత్తాన్ని కూడా ఈ టైప్లో బోర్లా పెట్టుకునేసి వీటిని మనం ఫ్రై చేసుకోవాలి. కానీ ఈ చట్నీ మాత్రం ఎంత కొత్త వాళ్ళైనా సరే ఈజీగా దీన్ని తయారు చేసుకోవచ్చండి. ఈ రోజుల్లో ఏంటంటే టైం తక్కువ, ప్రతి ఒక్కరికి కూడా ఎన్నో పనులు ఉంటాయి. ఆ పనుల మధ్యలో టైం చాలా అంటే చాలా తక్కువగా ఉంటుంది. అందుకనేసి ఇలా సింపుల్ అయిన ఈ చట్నీ రెసిపీస్తోనే మనం ముందుకెళ్ళచ్చు. ఓకేనా? ఇప్పుడు పొట్టు తీసిన వెల్లుల్లిపాయల్ని తీసి అందులో వేసుకోవాలి. అంటే దాదాపు 1 గడ్డ వరకు తీసుకోవచ్చు అండి, ఇబ్బంది లేదు. ఓకేనా? ఇప్పుడు వీటిని వేసిన తర్వాత మూత పెట్టేసి ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. మూత పెడితే ఏముందంటే కింద పైన వేడి తగిలి ఇది ఈ విధంగా బాగా ఫ్రై అవుతాయి. ఇలా అయిన వాటిని ఈ విధంగా సింపుల్గా కింద నుంచి మీదకి ఇలా తిరిగేసుకోవాలి. అంటే ప్రతి ఒక్క టమోటాను కూడా వెర్లికిలా తిరిగేసుకోవాలి. ఈ విధంగా ఈ ప్రాసెస్లో ఎందుకు పెట్టాలి అని అంటారా, ప్రతి కాయ కూడా అన్నీ సేమ్ ఒకే పొజిషన్లో ఫ్రై అవుతాయి. అంటే ప్రతి టమోటా కూడా సేమ్ పొజిషన్లో ఫ్రై ఇలా బాగా అవుతాయి అనేసి ఈ టైప్లో నేను చేయి చూస్తున్నాను. ఒకవేళ మీరు మీ ఇష్టం ఎలా కావాలంటే అలా తిరిగేసుకోవచ్చు. ఇలా రెండో వైపు కూడా పెట్టి ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు పెరుగు వేసుకోవాలండి. 1 కప్పు అంటే ఒక 10 రూపాయల ప్యాకెట్ ఉంటుంది కదా, ఆ ప్యాకెట్ సరిపోతుంది. ఓకేనా? ఇప్పుడు ఆ పెరుగు ఇందులో వేసిన తర్వాత దీన్ని ఇలా కలుపుతూనే దీన్ని మనం బాగా ఫ్రై చేసుకోవాలి. అంటే మనం వేసిన పెరుగు మొత్తం కూడా పీల్ చేసుకోవాలి. ఈ టమోటాలు ఇది మొత్తం పీల్చి ఒక నెయ్యి టైప్లో మొత్తం కూడా ఆవిరైపోతుంది. ఓకేనా? మొత్తం ఈ టమోటాలు ఏంటంటే బాగా పీల్ చేసుకుంటాయి. మనం పెరుగు వేసినమా వేయలేదా అన్న విధంగా ఆ టైప్లో చూడండి ఇలా ఫ్రై అవుతాయి. ఈ విధంగా ఫ్రై చేసుకునేసి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంటే ఆ పెరుగు అన్నది ఇంకా వాసన అన్నదే ఉండదండి, అంత బాగుంటుంది. ఓకేనా? ఇప్పుడు మనం ఏం చేద్దామంటే చల్లార్చి, అంటే స్టవ్ ఆఫ్ చేసేసి వాటిని బాగా చల్లార్చి ఒక మిక్సీ జారీ తీసుకునేసి మిక్సీ జారీలో అయితే ఇప్పుడు మనం ఫ్రై చేసిన ఈ టమోటాలు, వెల్లుల్లిపాయలు ఇవి వేసేసి 1 టేబుల్ స్పూన్ అయితే సాల్ట్ వేసుకోవాలి. వేసిన తర్వాత దాంట్లో 1 టేబుల్ స్పూను రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని మనం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అంతేగాని దీంట్లో నీళ్లు పోసే అవసరం అయితే ఉండదండి. ఎందుకంటే ఈ టమోటాల్లో నీరు శాతం ఉంటుంది. ఆల్రెడీ పెరుగు కూడా బాగా పీల్చుకొని ఉంది కాబట్టి పుష్కలంగా నీరు ఉంటుంది. చూడండి ఈ టైప్లో మనకి మంచి చిక్కగా ఇలా వస్తుంది. ఓకేనా? ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి స్టవ్ మీద ఆ ప్యాన్ మళ్ళీ పెట్టుకోవాలి. పెట్టిన తర్వాత దీంట్లో మరొక గంటి ఆయిల్ వేసుకుందాం. వేసిన తర్వాత కొంచెం అలా వేడెక్కనిచ్చేసి ఇప్పుడు తాలింపు గింజలు 1 టేబుల్ స్పూన్ వేసుకుని ఆ తర్వాత వెల్లుల్లిపాయలను కూడా అలా కొంచెం ముక్కులు నలిపి
అందులో వేసుకోవాలి. ఈ వేసిన తర్వాత కొంచెం ఎరడాలుగా మనం వేగనిచ్చుకోవాలి. ఈ కొంచెం కలర్ మారిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఎండుమిరపకాయలండి ఒక 2 లేదా 3 తీసి అందులో వేసేసుకునేసి అవిటిని కూడా కొంచెం మనం కలర్ అయితే మారనిచ్చుకోవాలి. ఈ ఎండుమిరపకాయలు ఈ పోపు బాగా ఇలా కలర్ మారిన తర్వాత ఒక 4 రెబ్బల కరివేపాకును కూడా దూసి దాంట్లో వేసేసుకోవాలి. వేసిన తర్వాత కాస్త చిటపట్లాన్నిచ్చేసి ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న ఈ టమోటా పేస్ట్ ఏదైతే ఉందో ఆ పేస్టుని ఈ పోపులు అయితే వేసేసుకోవాలి. వేసిన తర్వాత కాస్త అలా మిక్స్ చేసుకోవాలి. అంటే ఈ పోపులో ఈ పేస్ట్ అన్నది బాగా మిక్స్ అవ్వాలి. ఈ విధంగా బాగా మిక్స్ చేసేసి దీన్ని ఒక 2 నిమిషాల పాటు అంటే 2 లేదా 3 నిమిషాల పాటు అలా కొంచెం తుకతుకా ఉడకనివ్వాలి. అంటే అందులో కొంచెం ఏదన్నా నీరు శాతం ఉంటే బాగా పీల్ చేసుకునేలా అలా ఉడకాలి. ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే చూడండి స్టవ్ ఆఫ్ చేసుకొని ఇక వేడిగా సర్వ్ చేసుకొని తింటే ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. ఇంకా కొంచెం దీంట్లో కొత్తిమీర కానీ ఇలాంటిది వేసుకోవాలి అనిపిస్తే వేసుకోవచ్చండి, ఇబ్బంది లేదు. ఓకేనా? ఈ విధంగా మనం తయారు చేసుకునేసి ఈ టమోటా చట్నీ రుచి చూడాలండి, ఎంత బాగుందంటే అంత బాగుందండి. ప్రతి టిఫిన్ ఏదైనా చేయండి, బోండా కానీ దోశ కానీ ఇడ్లీ కానీ పులిపొంగరాలు కానీ ఇలా ప్రతి దానిలో కూడా టేస్ట్ అయితే ఎంత బాగుందంటే అంత బాగుందండి. ఈ విధంగా చేస్తే పెద్దవాళ్ళు ఎట్టనా కానీ చిన్నపిల్లలు అయితే మాత్రం చాలా అంటే చాలా ఇష్టంగా తింటారండి, అంత రుచిగా ఉంది.